హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ కొత్త రేషన్ కార్డుల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆలస్యం చేయకుండా కొత్త రేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇక ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అర్హులందరికీ కార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలు లేని జిల్లాల్లో కొత్త రేషన్ కార్డుల పంపిణీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయా జిల్లాల అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులు మళ్లీ దరఖాస్తులు చేయకుండా అవగాహన కల్పించాలని సీఎం సూచించారు. సోమవారం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి పలు డిజైన్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల గురించి చర్చ నడుస్తున్న సంగతి తెలిసిందే. కొత్త రేషన్ కార్డుల దరఖాస్తు ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. ఇప్పటిదాకా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. నూతనంగా దరఖాస్తులు చేసుకునే వారికి కూడా ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది. ఇక దీంతో మీ సేవా కేంద్రాలకు ప్రజలు క్యూ కడుతున్నారు. గత 2 రోజుల నుంచి మీ సేవా కేంద్రాల దగ్గర రద్దీ నెలకొంటుంది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న జాబితాలో తమ పేర్లు రాలేదని మీ సేవా కేంద్రాల్లో తిరిగి దరఖాస్తు చేసుకుంటున్నారని, అలాంటి వారికి అధికారులు అవగాహన కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.